ఎన్టీవీ కార్యాలయంలో పోలీసులు దౌర్జన్యం చేశారు. సెక్యూరిటీని తోసేసి మరీ ఎన్టీవీ ఆఫీసులోకి వచ్చారు. పోలీసులు సెర్చ్ వారెంట్ లేకుండానే ఎన్టీవీ కార్యాలయంలో పోలీసులు సోదాలు చేశారు. ఎన్టీవీ కార్యాలయంలోని కంప్యూటర్లు సీజ్ చేస్తామని పోలీసులు బెదిరించారు. సర్వర్ రూమ్ను సీజ్ చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎడిటర్ ఎవరు, ఎడిటర్ క్యాబిన్ ఎక్కడా అంటూ చొచ్చుకెళ్లారు. చెప్పకుంటే మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తామంటూ కనిపించిన ప్రతి ఉద్యోగిని బెదిరించారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, జర్నలిస్టులకు ఎన్టీవీకి అండగా ఉంటామని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు చెప్పినటువంటి నేపథ్యం అయితే మనతో మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు ఉన్నారు. అరెస్టులను వారు ఏ విధంగా చూస్తున్నారు, అసలు ఈ ప్రభుత్వం ఐఏఎస్ ఆఫీసర్లకు దాసోహమైందా వాళ్ళు చెప్తే ఈరోజు ప్రభుత్వం వినే పరిస్థితి ఎందుకు వచ్చింది, దీనిపైన మనతో మాట్లాడేందుకు కాసం వెంకటేశ్వర్లు వారిని అడుగుతారు. సార్ చెప్పండి, జర్నలిస్టులను అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి, ఏదో ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క కాంప్లైంట్ ఆధారంగా ఈరోజు ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకొస్తూ అరెస్ట్ చేసినటువంటి అభిప్రాయం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. మొట్టమొదట జర్నలిస్టులని అక్రమంగా అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్య దేశంలో ఎయిర్పోర్ట్లో ఇళ్లలోకి వెళ్ళి తలుపులు బద్దలు కొట్టేసి ఫ్యామిలీ ఉంటే పిల్లల్ని భయభ్రాంతులను చేసేసి ఇవాళ అరెస్ట్ చేయడం ఏదైతుందో ఇది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రెండో విషయం ఏమంటే, ఒకవేళ ఏదైనా ఆరోపణ వస్తే ఆరోపణ మీద ఎంక్వైరీ చేయాలా. ఆరోపణ మీద ఎంక్వైరీ చేయకుండా ఇష్టానుసారంగా నువ్వు కథనం వచ్చిందని చెప్పేసి ఆ కథనంలో జర్నలిస్టులను అరెస్ట్ చేయడం ఏదైతుందో ఇది సరైనటువంటి విధానం కాదు. ఒకవేళ కాంప్లైంట్ ఎవరిచ్చిరో కూడా చెప్పాలా. ఆ కాంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు అధికారులా లేకపోతే పొలిటీషియన్సా, ఎవరిచ్చిర్రు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఏంది కథనం వచ్చేసింది, ఎవరి మీద ఆరోపణలు వచ్చినాయి, ఇవన్నీ మీకు మీరే ఊహించేసుకొని ఇవాళ అరెస్టు చేయడం ఏదైతుందో ఇది దుర్మార్గం చర్య. దీన్ని ప్రజాస్వామ్యంలో అందరూ కూడా ఖండించాల్సినటువంటి అంశం. మరొక విషయం ఏంటంటే, ఇవాళ ఒక రౌడీ షీటర్ను, ఒక దొంగను అరెస్ట్ చేసినట్టు, ఒక డేకైట్ని అరెస్ట్ చేసినట్టు ఇవాళ ఎక్కడ పడితే అక్కడ తీసుకొచ్చి అరెస్ట్ చేయడాన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పొద్దున్న లేస్తే సీఎం ఆఫీస్లో తిరుగుతారు, పొద్దున్న లేపిస్తే ఒక రిపోర్టర్ సెక్రటరియట్లో ఉంటాడు, పొద్దున్న లేస్తే ఇంకొక రిపోర్టరు మొత్తం కూడా ఆఫీసుల చుట్టే తిరుగుతూ ఉంటారు. వీళ్ళని కూడా నువ్వు ఇవాళ అరెస్ట్ చేస్తున్నావు అంటే దీని మతలబ్ ఏంది? అసలు సెక్రటరియట్లో ఏం జరుగుతూ ఉంది, అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, మీ మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు, లేకపోతే సీఎం పేజ్లో ఏం జరుగుతూ ఉంది, ఇవన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ దగ్గర ఏమైనా సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి అరెస్ట్ చేస్తున్నావా, లేకపోతే మీడియా మొత్తాన్ని కూడా ఈ రకంగా బెదిరించాలి, మా పరిపాలన మీద మేము మంచి చేస్తున్నామని చెప్పించుకోవాలి, బెదిరించి ఏదైనా విషయాలు బయటకు రావద్దని చెప్పేసి ఇవాళ చేస్తున్నావా? ఇది ఈ రకంగా ప్రభుత్వం ఒక అభద్రతకు గురి అయ్యి ఇవాళ చేస్తున్నారేమని చెప్పేసి అనిపిస్తూ ఉంది. మరొక ముఖ్యమైనటువంటి విషయం అంటే, రేవంత్ రెడ్డి గారు అదే రకంగా మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పుస్తకాన్ని పైకి పెట్టుకొని ప్రతి మీటింగ్లో రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నావు, ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడుతున్నావు. ఫోర్త్ పిల్లర్ అయినటువంటి ఇలా మీడియాని, ఇవాళ జర్నలిస్టులని ఏ రకంగా అక్రమంగా అరెస్ట్ చేస్తావు? నీకు అరెస్ట్ చేసేటువంటి రైట్ ఎక్కడిది? దీనిపైన సమాధానం చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొక ముఖ్యమైనటువంటి విషయం, ఇలా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి దళిత బహుజనుల రిపోర్టర్స్ని అరెస్ట్ చేసినావు. దీనిపైన కూడా సమాధానం చెప్పాలి. నువ్వు ఏదైనా విషయం వస్తే ఆ విషయాన్ని నువ్వు ఎంక్వైరీ చేసుకొని నోటీసులు ఇచ్చేసి విచారణ చేసి నిజంగానే తప్పని చెప్పేసి అరెస్ట్ చేయాలి. అలా కాకుండా ఇవాళ నువ్వు అధికారులు లేకపోతే మంత్రులు ఇచ్చినటువంటి కాంప్లైంట్ బేస్ చేసుకొని ఇవాళ నువ్వు అరెస్ట్ చేస్తున్నావా అనేటువంటి విషయం కూడా మాకు అర్థమవుతలేదు. తర్వాత పరిపాలన అనేది నిజంగా సెక్రటరీ నుంచి జరుగుతలేదా? పరిపాలన అనేది నీ ఆఫీస్ నుంచి జరుగుతలేదా? మినిస్టర్ పేసీల నుంచి జరుగుతలేదా? కమాండ్ కంట్రోల్ నుంచి ఏమైనా ఆఫీస్ పరిపాలన నడుస్తుందా అనేది ఇలా ప్రజలు విస్తుపోతూ ఉన్నారు, ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇలా కమాండ్ కంట్రోల్ పరిపాలన అంటే పోలీసులను పెట్టేసి అక్రమ అరెస్టులు చేసి భయపెట్టించేటువంటిది ఇవాళ జరుగుతున్నదా? దీనికి తొలిమెట్టుగానా, లేకపోతే మీరు అభద్రతకు గురై జర్నలిస్టులనే బెదిరియాల మిగతా వాళ్ళని కాదని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారా? మీ అక్రమాలను బయటకు వస్తాయని చెప్పేసి అరెస్ట్ చేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారా? దీనిపైన సమాధానం చెప్పాలని చెప్పేసి ప్రజలు కోరుతా ఉన్నారు. కాబట్టి మీరు చేసేటువంటి దుర్మార్గ పనిని ఆపాలే, ఈ జర్నలిస్టులని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. 100 కోట్ల అవినీతికి పాల్పడారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లను కానీ అధికారులను కానీ వదిలేసి ఈరోజు సిట్టు వేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నేను ఇది ఒక గమ్మతైనటువంటి విషయం. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది ఇవాళ పోలవరం మీద
కాళేశ్వరం మీద మేము ఎంక్వైరీ చేస్తాం, అధికారులని లేకపోతే పొలిటీషియన్స్ని ఎంత పెద్దోడైనా అరెస్ట్ చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఒక్క అరెస్ట్ కూడా జరగలేదు. అదే రకంగా విద్యుత్ కుంభకోణం మీద మేము సిట్ వేస్తాం, ఎంక్వైరీ చేస్తాం, అరెస్ట్ చేస్తా అన్నారు. ఇంతవరకు ఏది జరగలేదు. ఈ రకంగా చూస్తే నీకు అసలు అన్ని విషయాలపైన టెలికాం స్కామ్ పెద్ద అంటే టెలిఫోన్ ట్యాపింగ్ కుంభకోణం అది ఇంకా నేషనల్ లెవెల్లో జరిగింది. అయినా దానిపైన కూడా ఎంక్వైరీ చేస్తాం, అరెస్ట్ చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఏదన్నా అధికారిని అరెస్ట్ చేసిండ్రా? ఎవరిని అరెస్ట్ చేయలేదు. సిట్ల మీద సిట్లు వేసుకుంటూ పోతా ఉన్నావు. మళ్ళొక సిట్టు దీనికి వేయాల్సినటువంటి అవసరం ఏమున్నది? జర్నలిస్టుల పైన సిట్ వేసి దాని మీద నువ్వు ఏం చేయాలనుకుంటా ఉన్నావు? ఇవాళ ఇంతవరకు నాకు తెలిసి ఇవాళ అవినీతి అనేది ఈ రాష్ట్రంలో పేరుకుపోయింది. 8 లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ రాష్ట్రానికి మిగిలిపోయింది. కాళేశ్వరం మొత్తం కూలేశ్వరం అయిపోయిందని చెప్పేసి మాట్లాడినావు. కాళేశ్వరం అప్పుడున్నటువంటి ఫైనాన్స్ సెక్రటరీ ఎవరైతున్నారో ఆయన తీసుకొచ్చి ఇలా చీఫ్ సెక్రటరీగా పెట్టుకున్నావే. అంటే నువ్వు అవినీతి అధికారి అని చెప్పేసి నువ్వే అన్నావు. ముఖ్యమంత్రి గారు స్వయానని అన్నాడు. ఆ తర్వాత అదే ఆఫీసర్ని తీసుకొచ్చి చీఫ్ సెక్రటరీ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేసినావు. అంటే దీని అర్థమైంది ఇలా అవినీతి అధికారులా లేకపోతే అవినీతి రాజకీయ నాయకుల ప్రజలు ఆలోచన చేసుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి నువ్వు ఏదైనా చర్య తీసుకోవాలనుకుంటే వచ్చినటువంటి ఆరోపణలు ఏంటో బయటపెట్టు. ఆరోపణలు నీకు తెలుసు ఫస్ట్. తర్వాత ఒకవేళ ఆరోపణలు నిజం లేదనుకున్నప్పుడు కోర్టు ప్రకారమా, చట్ట ప్రకారమా, లేకపోతే నీకు ఇచ్చిన కమిటీ రిపోర్ట్ ప్రకారమా వాళ్ళని ఎంక్వైరీ చేసి వాస్తవాలు తెలుసుకొని శిక్షించాలి తప్ప ఇష్టానుసారంగా శిక్షించడం అనేది చట్ట ప్రకారం కుదరదు. నీ ఇష్టానుసారం సెర్చ్ వారెంట్ లేకుండా, ఏ వారెంట్ లేకుండా, తెలియకుండా అప్పటికప్పుడు నువ్వు ఎయిర్పోర్ట్లోనో లేకపోతే ఇంటికి పోయి అరెస్ట్ చేయడం అయితే చట్ట ప్రకారం కుదరదు. ఇది చట్ట వ్యతిరేకం. నువ్వు ఇందిరాగాంధీ రాజ్యం తీసుకొస్తావు అనుకుంటున్నావా, ఎమర్జెన్సీని తీసుకురావాలనుకుంటున్నావా? దీనిపైన కూడా ప్రజలు వివరణ కోరుతున్నారు అనేటువంటి విషయం స్పష్టంగా కనబడతా ఉంది. అంటే గత ప్రభుత్వంలో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారో, ఏదైతే ఇప్పుడు అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసిందో, ఒకసారి ఆ అధికారులందరూ కూడా ఈరోజు కీలకమైనటువంటి ఈ స్థానాల్లో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళే ఈరోజు ఈ ప్రభుత్వం నడిపిస్తున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు అవినీతి అనేది విచ్చలవిడిగా అయిపోయింది ఈ రాష్ట్రంలో. గత ప్రభుత్వం అదే రకంగా చేసిందని చెప్పేసి నువ్వు ఆరోపణలు చేసినావు. అదే అధికారులని, అదే ఆఫీసర్లను తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు పెద్ద పెద్ద పోస్టులు ఇచ్చేసి ఇవాళ పరిపాలన కొనసాగిస్తా ఉన్నావు. అంటే ఇప్పుడు అప్పుడు అవినీతి అంతా బారాకూర్ మాఫ్ అయిపోయిందా? మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి అధికారులు అవినీతి చేస్తలేరా? ఒక్కొక్క దాంట్లో ఇవాళ స్పష్టంగా కనపడుతుంది. 30% పర్సెంటేజ్ ఇవ్వకపోతే పని జరుగుతలేదు. అంటే 40% గవర్నమెంట్ అనేటువంటి విషయం ఇవాళ అవినీతిలో స్పష్టంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు, ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఇవాళ 40% గవర్నమెంట్ని ఎవరు నడుపుతా ఉన్నారు? ఇవాళ ఆఫీసర్లు నడుపుతా ఉన్నారా, లేకపోతే మంత్రులు నడుపుతా ఉన్నారా, ఎమ్మెల్యేలు నడుపుతా ఉన్నారా? అనేక భూకుంభకోణాలు జరుగుతున్నాయి. అన్ని రకాల అవినీతి ఇవాళ ఈ రాష్ట్రంలో పరాకాష్ఠకు చేరింది. దానికి బాధ్యులైన వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా జర్నలిస్టులపైన చర్యలు తీసుకోవడం ఏంటి? ఇది సరైనటువంటి కాదు. నేను మరొక విషయం స్పష్టంగా చెప్తా ఉన్నా. ఒకవేళ నువ్వు ఏదైనా చేయాలనుకుంటే చట్ట ప్రకారం చెయ్యి. కానీ జర్నలిస్టులను ఒకవైపు అరెస్ట్ చేసి సీట్లు CCSలో పెడతావు, మళ్ళీ ఆఫీస్ పైన దాడి చేస్తావు. ఆఫీస్ పైన దాడి చేసేసి సర్చ్ వారెంట్ లేకుండా వాళ్ళపైన హార్డ్ డిస్కులు లేకపోతే కంప్యూటర్స్ తీసుకుపోవాలంటే జర్నలిస్ట్ ఆఫీసు అదొక మీడియా ఆఫీసు, రకరకాలైనటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయి. అన్నింటినీ డాక్యుమెంట్స్ తీసుకుపోయి ఏం చేస్తావు నువ్వు? డాక్యుమెంట్స్ తీసుకుపోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? ఇది కూడా ప్రజలకు వివరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది సరైనటువంటి విధానం కాదు. మీడియా ఆఫీస్ పైన దాడి చేయడం, అరెస్ట్ చేయడం ఇది తీవ్రమైనటువంటి చర్య. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం, తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనికి ఒకవేళ మీరు ఇంకా జర్నలిస్టులను బెదిరియాలనుకుంటే ఇదే మొదటి మెట్టు, మిగతా ఒక్కొక్క ఆఫీస్ తర్వాత చూసుకుంటాననుకుంటే భారతీయ జనతా పార్టీ ఇటువంటి చర్యలకు వ్యతిరేకంగా జర్నలిస్టులకు మద్దతుగా ఖచ్చితంగా నిలబడుతుందని చెప్పేసి తెలియజేస్తాము. ఇది కాసం వెంకటేశ్వర చెప్తున్నటువంటి విషయం. ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి నడుస్తుందా పాలన, లేకుంటే సెక్రటరియట్ నడుస్తుందా అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇదే విధంగా కొనసాగితే బీజేపీ జర్నలిస్టులకు, మీడియా సంస్థలకు అండగా ఉంటుందని చెప్పేసి కూడా ఆయన అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ మహేష్.